టాలీవుడ్ స్టామినాను బాహుబలితో రాజమౌళి ఇండియన్ సినిమాకు చూపించాడు. దాంతో మన స్టార్ హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టి పాన్ ఇండియా హీరోస్ అయిపోయారు. ఆ తర్వాత చెక్కన్న RRR తో ఇండియన్ సినిమాకు ఆస్కార్ తో పాటుగా గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా తెచ్చాడు. దాంతో మన స్టార్ హీరోస్ అంతా ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కు అప్డేట్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయని మహేష్ బాబు రాజమౌళి సాయంతో గ్లోబల్ రేస్ మొదలు పెట్టాడు. వారణాసి మూవీని 120 దేశాల్లో రిలీజ్ చేయడంతో గ్లోబల్ స్టార్ గా మారబోతున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ లో టాప్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ కూడా స్పిరిట్ తో గ్లోబల్ మార్కెట్ లో బాగా వేయాలని ఫిక్స్ అయిపోయాడు. సందీప్ వంగ స్పిరిట్ ని పాన్ ఇండియాతో పాటుగా గ్లోబల్ ఆడియన్స్ కూడా పరిచయం చేస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా కాదు గ్లోబల్ ఆడియన్సే మా టార్గెట్ అంటున్నారు. ఇలా స్టార్ హీరోస్ అంతా ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ గా దూసుకుపోతూ ఉంటే మన జూనియర్ స్టార్స్ అంతా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాకు ప్రమోట్ అవుతున్నారు. అడివిశేష్, నిఖిల్ ఆల్రెడీ పాన్ ఇండియాలో మంచి ఐడెంటిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని సస్టైన్ చేసే పనిలో ఉన్నారు. నాగ చైతన్య కూడా పాన్ ఇండియాలో పట్టు కోసం వృషికర్మతో ట్రై చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, విశ్వక్షేన్, అఖిల్ లాంటి హీరోస్ పాన్ ఇండియా కోసం పరుగులు పెడుతున్నారు. చిన్న హీరోల్లో పెద్ద మార్కెట్ ఉన్న నాని పాన్ ఇండియా దాటేసి ది పారడైస్ తో గ్లోబల్ టార్గెట్ పెట్టుకున్నాడు. స్పానిష్ లో డబ్బింగ్ చెప్పడానికి కూడా రెడీ అయిపోయాడు.